ఎంకే ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా అల్లూరు గౌడెన్స్ లో జీపీఎల్ జిల్లా స్థాయి క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. మొత్తం 75 జట్లు పాల్గొన్న ఈ భారీ టోర్నమెంట్ ను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా బ్యాట్ పట్టి క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేశారు. ఎమ్మెల్యే ఆడిన షాట్లకు యువత హర్షధ్వానాలతో ఉత్సాహం వ్యక్తం చేసింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే జీపీఎల్ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ యువతలో దాగి ఉన్న ప్రతిభకు జీపీఎల్ మంచి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. క్రీడలు క్రమశిక్షణతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని ఎమ్మెల్యే అన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే క్రీడా మైదానాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఓకే, సో దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. విచ్చేసిన ఆదరణ మహారాజులకి కూడా స్వాగతం. మరి ఈ కార్యక్రమాన్ని మరి కాసేపట్లో మనం ప్రారంభించబోతున్నాం. సో మరి కార్యక్రమం చైతన్య గారికి కూడా అవార్డుని అందించవలసిందిగా కోరుతున్నాం. సో ప్లీజ్. అలాగే రాష్ట్ర కార్యదర్శి అందరికీ కూడా సహకరించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఫెసిలిటీస్ బాగా ఏర్పాటు చేయండి. వాటర్ ఫెసిలిటీస్ ఏంటంటే ఎలినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎండలు బాగా వస్తున్నాయి. డిగ్రీల ప్రకారం చూస్తే 40 డిగ్రీ ఉన్నట్టు అనిపించినప్పుడు కూడా ఈ ఎండలో తేమ శాతం తగ్గినందువల్ల కొంచెం హెల్త్ కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి నిర్వాహకులు ఇవన్నీ కూడా చూసుకొని ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా ఆడేటువంటి ప్లేయర్స్కి ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు నిర్వహించాలని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా. ఒక మంచి కార్యక్రమం, ఒక యూనిటీ ఉంటేనే దీన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఒకరితో సాధ్యమయ్యేటువంటి కార్యక్రమం కాదు ఇది. 10 మంది కలిసి నిర్వహిస్తేనే టోర్నమెంట్ నిర్వహించగలం. ప్రైజుల దగ్గర నుంచి నిర్వహణ నుంచి ఖర్చులన్నింటినీ కూడా యువతే భరించి ఎవరెవరు ఏమిచ్చారో నాకు తెలియదు, కానీ అందరూ ఎవరిని కూడా అడిగినట్టు కూడా నన్ను కూడా అడిగినట్టే లేదు. అందరూ కూడా చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో మీరు ముందుకు వచ్చి చేస్తున్నందుకు మిమ్మల్ని మనసారా అభినందిస్తూ, తప్పకుండా 75 టీములు అంటే దాదాపు 10-15 రోజుల పాటు ఈ లీగ్ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ 10-15 రోజుల్లో ఒకటి కోచ్ ఎంపైర్ సిస్టానికి అనుబంధంగా పోవడం, చిన్న చిన్న ఈగోలకు పోకుండా ఇటువంటి టోర్నమెంట్స్లో చిన్న చిన్న అవాంతరాలు వచ్చి మధ్యలో కొట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి మేనేజ్మెంట్ కమిటీ అనేది నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. హోమ్ టీము లేదంటే బయట అనే ఫెయిలింగ్ లేకుండా అందరినీ సమానంగా చూసి టోర్నమెంట్ని మీరు సక్సెస్ఫుల్ చేశారనే తట్టుగా మీరు నిర్వహించాలని